ఇప్పుడు నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని, ఈ ఎన్నికలయ్యాక మీ అంతు తేలుస్తాం. లేపోతే మీరందరూ ఈ దేశంలో ఉండాలి. నేనిక్కడే ప్రధానమంత్రిగా ఉంటాను. ఇంకా 3 ఏళ్ళు నేనే ఉంటానని గనక అంటే, హోంమంత్రి మీ అంతు తేలుస్తానంటే ఊరుకుంటాయా? మన తెలుగులో ఈనాడు జ్యోతి దగ్గర నుంచి సాక్షితో సహా, అలాగే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలు రోజుల తరబడి రాస్తాయి. చూడండి ఎలా బెదిరిస్తున్నారు. అదే మమతా బెనర్జీ నిస్సిగ్గుగా నడి రోడ్డు మీదన రెచ్చిపోయి మాట్లాడుతుంటే, మీరందరూ ఈ కేంద్ర బలగాలు ఈ 4 రోజులే ఉండేది. ఆ తర్వాత నేనుంటాను. మీ సంగతి నేను చూస్తానని అక్కడ పోలీసులకు వార్నింగ్ ఇస్తోంది. వాస్తవంగా ఆళ్ళందరూ ఆవిడకి తాబేదారులుగా పనిచేస్తే కేంద్ర బలగాలొచ్చినాయి. జనాలకి బెదిరింపులు ఇస్తుంది. బట్ ఎన్నికల సంఘం పట్టించుకోదు. అదేమంటే ఉపన్యాసంలో భాగమంట. అదే సందర్భంలో పత్రికలకి అది తప్పేం లేదన్నట్టు అనిపిస్తుంది. ఒక్క బీజేపీ వాళ్ళు మాట్లాడితేనే తప్పన్నట్టు అనిపిస్తుందనుకుంటా.